వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో నియర్లీ మన ఇండియాలో 100 మంది ఉంటే 50 మందికి ఈ ప్రాబ్లం ఉందండి. అదే అండి ఎరిక్షన్ ప్రాబ్లం. సో ఈ ఎరిక్షన్ ప్రాబ్లంకి ఈరోజు చక్కటి రెమెడీతో పాటు ఆయుర్వేదిక్ ఒక మంచి మెడిసిన్ గురించి కూడా చెప్తా అంటున్నారు. అంటే ఈ ప్రాబ్లం నుంచి ఈజీగా బయటపడొచ్చు అంటున్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ టి మహేష్ బాబు గారు. సో సార్ ద్వారానే విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, అంగస్తంభన సమస్య సార్, ఎరిక్షన్ ప్రాబ్లం. సో మగవాళ్ళకి ఆ ప్రాబ్లం వచ్చిందంటే గన ఇంకా వాళ్ళు అంటే మానసికంగా కుంగిపోతారు. ఫస్ట్ అంటే ఒక పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి. సో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్కి చెప్పుకోవాలన్నా కూడా ఏం జరుగుతుందో నెక్స్ట్ అని భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ ఒక మంచి హోమ్ రెమెడీ ఉంది అంటున్నారు. ఏంటది, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి? సో ఫస్ట్ అంగస్తంభన సమస్య ఆర్ ఎరెక్షన్ గురించి మనం మాట్లాడుకునే ముందు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ అది మనకి కామన్గా కూడా తెలుసు, అందరం చూస్తాము. ఓకే సార్. అదేంటంటే మనందరికీ తెలిసింది అది దూలగొండ ఆకు అంటారు. దూలగొండ ఆకు అని అది మనం ముట్టుకుంటే మనకి జస్ట్ బాగా దురద వచ్చేస్తుంటుంది. అది మనం దురదాకు అంటుంటారు బయట. దురదాకు. సో దూలగొండాకు అదేంటంటే మనం ఆడుకునేటప్పుడు కూడా పక్క వాళ్ళకి ఒంటికి రాసేసి వాళ్ళు దురదలు వచ్చేది ఉంటుంది కదా. సో ఆ మొక్కకి సంబంధించినవి గింజలు ఉంటాయి. సో దూలగొండి గింజలు అంటారు. సో ఈ దూలగొండి గింజలు ఏంటంటే మనకి కలెక్ట్ చేసేసుకుని పౌడర్ చేసేసుకుని కావాలనుకుంటే మనం ఆ గింజల్ని తెచ్చిన వెంటనే ఒకరోజు పూర్తిగా ఐదర్ పాలల్లో నానబెట్టేసుకుని ఆర్ త్రిఫలా కషాయంలో నానబెట్టేసుకుని ఎండబెట్టుకుని పౌడర్ చేసుకుంటే కనుక అది ఈ పౌడర్ని దూలగొండి ఆకు గింజల పొడిని తీసుకుంటే కనుక మనకి మ్యాక్సిమం అంటే వాళ్ళకి ఏదైనా లోపల పెద్ద సమస్య ఉంటే అది వేరు, కానీ నార్మల్గా ఒక వయసు రీత్యా కానీ లేదా మీరు అన్నట్టు మానసికంగా ఎఫెక్ట్ అయ్యి టెన్షన్ స్ట్రెస్ వల్ల చేస్తే కనుక డెఫినెట్గా అలాంటి ప్రాబ్లం వల్ల వచ్చిన అంగస్తంభన సమస్య ఎరెక్షన్ ప్రాబ్లం అనేది దీనివల్ల పక్కాగా డెఫినెట్గా క్యూర్ అనేది అవుతుంది. ఓకే సార్. అయితే మనం ఇప్పుడు ఫస్ట్ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే డాక్టర్లతో మాట్లాడడానికి ఆలోచించక్కర్లేదు, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఓకే. ఏ సమస్య అయినా సరే, ఇప్పుడు జుట్టుకి ఏదో సమస్య ఉంది నేను డాక్టర్కి చెప్పుకోలేను అంటే కూడా కష్టమే. ఓకే. స్కిన్ ప్రాబ్లం కూడా చాలామంది ఆలోచిస్తున్నారు చెప్పుకోవడానికి. అలాగా దీని గురించి ఓకే ఆలోచన లేదా భయపడడం అనేది ఉంటుంది, కానీ చెప్పకపోతే ఎవరు తగ్గిస్తారు? ఎస్ సార్, కరెక్ట్. కాబట్టి చాలా మంది చేస్తున్న తప్పులు కూడా వేసారు, చాలా మిస్టేక్. అది పెరిగిపోతుంది. అది బాగా ఎక్కువ అయ్యాక ఇప్పుడు నాకు పేషెంట్స్ చెప్తారు 8 ఏళ్ళ నుంచి ఉంది. మరి 8 ఏళ్ళు ఏం చేశారు? ఇప్పుడు నేను ఒక మందు ఇస్తానండి, ఆ మందు ఇచ్చినప్పుడు ఇప్పుడు కొత్తగా అప్పుడే ఇప్పుడు జ్వరం అయినా సరే ఇప్పుడు మీకు వచ్చిన వెంటనే డాక్టర్ని కలిసారు అనుకోండి, మాకు తగ్గించడానికి ఈజీ కదా. మీకు చాలా రోజులు అయిపోయిన తర్వాత వచ్చాక అది అప్పటికి ముదిరిపోయి ఉంటుంది, తగ్గించడం అనేది కష్టం. అలాగే ఎరెక్షన్ ప్రాబ్లం కూడా ఎలా ఉంటుంది, ఎక్కువ సంవత్సరాలు వాడేసుకుని ముదిరిపోయి తర్వాత మందులతో కూడా తగ్గించడం కష్టం అవుతుంది. ఒకటి. అండ్ ఇంకొకటి, ఏమైనా ప్రాబ్లం ఉన్నా లేకపోయినా వయసు వల్ల బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయి. దాన్ని మనం ఒప్పుకుని తీరాలి. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి, వయసు వల్ల వచ్చే మార్పులు మనం ఒప్పుకోవాలి. అయితే దాని నుంచి మనం బయటపడే ఇప్పుడు నేను చెప్పిన ఇది కానీ ఇంకా కొన్ని మందులు కానీ వాడతాం, పెట్టుకుంటాం. కాకపోతే 30లో ఉన్నట్టు 40లో ఉండదు, 40లో ఉన్నట్టు 50లో ఉండదు. అదైతే అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో ఈ ఎరెక్షన్ ప్రాబ్లము మనకి ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్కువ మందిలో చూస్తున్నాం. నాకు అసలు ఎక్కువ మంది పేషెంట్స్ కూడా దీనికి సంబంధించిన పేషెంట్స్ ఉన్నారు. అయితే కొంతమందికి నేను అన్నట్టు బాగా ముదిరిపోయాక నా దగ్గరికి వస్తారు, వాళ్ళకి ఒక 3 నెలలు 6 నెలలు పడుతుంది, బట్ తగ్గుతుంది. కొంతమందికి నెలలోనే తగ్గుతుంది. ఏంటంటే ఈ మధ్య వచ్చిన వాళ్ళు. సో అది గుర్తుపెట్టుకుని వెంటనే కనుక డాక్టర్ని కలిస్తే చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అసలు ఈ ప్రాబ్లం రావడానికి అలా కారణం ఏంటి? చిన్న వయసులో కూడా ఒకటి, మీరు ఫస్ట్ చెప్పినట్టు ఇది వచ్చిన తర్వాత మానసికంగా ఎలా ఎఫెక్ట్ అవుతారో, మీరు వేరే ఏ కారణం చేత అయినా మానసికంగా ఎఫెక్ట్ అయినప్పుడు ఈ ప్రాబ్లం కూడా వస్తుంది. ఓకే సార్. సో ఇది ఒక సైకిల్ అనమాట. మీరు మానసికంగా ఆందోళన చెందుతారు. ఏది? డబ్బుల సమస్యలు, పర్సనల్గా ఫ్యామిలీలో కుటుంబ సమస్యలు,
లేదు ఏమైనా రిలేషన్షిప్లో హస్బెండ్ అండ్ వైఫ్ కానీ సమస్యలు, నెక్స్ట్ మెయిన్ ఆస్తి గొడవలు, ఓకే, లేదా ఇంకేమైనా వివాదాలు ఇలాంటివి అయినప్పుడు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం వల్ల షాక్లో కూడా వెళ్తారు. సో అలాంటి టైంలో కూడా ఇది వస్తుంది. ఇది వచ్చాక మీరు అన్నట్టు మళ్ళా మానసికంగా స్ట్రెస్ ఉంటుంది, మళ్ళీ ఇలా అవుతుంది. సో ఇదంతా ఒక సైకిల్. సో ఫస్ట్ రీజన్ అదొకటి. అండ్ చాలామంది ఏంటంటే ఎలాగ ఏంటి అనేది అవగాహన ఒకటి లేకపోవడం కూడా ఉంటుంది. సో దాని గురించి కూడా డాక్టర్తో మాట్లాడితే డౌట్స్ క్లియర్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఇంకోటి ఏంటంటే మనం తీసుకునే ఆహారము అండ్ అది డైరెక్ట్ సరిగ్గా మనం ఫాస్ట్గా తినేయడం, సరిగ్గా తినకపోవడం, ఫాస్ట్ ఫుడ్స్ తినడం, ఇవన్నీ ఒక ఎత్తు. ఓకే సార్. ఇంకోటి ఏంటంటే హస్తప్రయోగం అనేది ఎక్కువ చేయడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది అన్నమాట. సో అదేమవుతుందంటే ఒక వయసు నుంచి ఎక్కువసార్లు చేసేయడం అనేది మొదలుపెట్టి ఈ మెయిన్ ఎప్పుడైతే ఇంట్లో వైఫ్ దగ్గర చేయాల్సి వచ్చే టైంకి అది కరెక్ట్గా ప్రాపర్గా అవ్వలేకపోవడం కూడా మెయిన్ రీజన్. సో హస్తప్రయోగం అసలు ఎక్కువ చేయడం అనేది మంచిదే కాదు. ఓకే సార్. ఒకటి. ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఈ రోజుల్లో ఎక్సర్సైజ్ లేకపోవడం. ఎక్సర్సైజ్ అంటే ఏదో పెద్ద మీరు అందరూ బాడీ బిల్డర్లు అయిపోవాలని కాదు, కానీ శారీరక అలసట అనేది ఉండాలి. ఓకే. ఎందుకంటే మన పనితీరులు బట్టి కూర్చునే ఉంటున్నాం కాబట్టి పొద్దున్న ఒక 45 నిమిషాలు అసలు ఫస్ట్ ఎంతమంది సూర్యుడిని పొద్దున్న చూస్తున్నారో నాకు తెలియదు. పొద్దున్న సూర్యుడిని ఈ టైంలో అంటే మనం చూస్తాం, కానీ పొద్దున్న ఎంతమంది చూస్తున్నారు అసలు లేచి? సో కొంచెం సేపు న్యాచురల్ సన్కి ఎక్స్పోజ్ అవ్వాలి, అంటే ఆ వెలుగు ఆ కిరణాలు మన మీద పడాలి. అలాగే ఒక 45 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ అంటే ఏమో అసలు వాకింగ్ చేయండి చాలు. ఓకే సార్. మీరు హెల్తీగా ఉన్నా సరే వాకింగ్ చేయండి. సో దానివల్ల ఏంటంటే బాడీలో సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. సో లేకపోతే మీరు యోగాసనాలు అంటే పెద్ద పెద్ద ఆసనాలు అవసరం లేదు. సూర్య నమస్కారాలు చేయండి. సూర్య నమస్కారాలు చేసి నెక్స్ట్ మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి మెడిటేషన్ ఆర్ ప్రాణాయామ అంటే శ్వాస మీద మనం ధ్యాస పెట్టుకుని కంట్రోల్ చేసుకోవడం. ఓకే. ఆర్ మెడిటేషన్ చేయండి. ఆర్ ప్రశాంతంగా అన్నీ వదిలేసి, ప్రపంచం మొత్తం వదిలేసి, ఫోన్ పక్కన పెట్టి కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చోండి. ఇవి చేయడం వల్ల చాలా మార్పులు అనేవి వస్తాయి మనకి. ఓకే సార్. బాడీలో. సో మెయిన్ రీజన్స్ ఫుడ్, లైఫ్ స్టైల్, మెంటల్ టెన్షన్స్, ఇవే రీజన్స్. ఓకే ఫస్ట్. సార్ ఆయుర్వేదిక్ పరంగా ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి అంగస్తంభన సమస్య నుంచి బయటపడడానికి? సో నేను ఇప్పుడు మీకు మనకి ఈజీగా అందరికీ తెలిసిందని దూలగొండాకు చెప్పడం జరిగింది. అలాంటివి మనకి అశ్వగంధ కానివ్వండి, శతావరి కానివ్వండి, గోక్షుర, ఇలాంటివి ముసలి, ఇలాంటివి చాలా మెడిసిన్స్ మేము తయారు చేసి, ఈవెన్ మనం స్వర్ణ భస్మం, రజత భస్మం అంటే గోల్డ్, సిల్వర్ అలాంటివి కూడా యూస్ చేసిన మెడిసిన్స్ ఆయుర్వేదిక్లో చాలా ఉన్నాయి. అవన్నీ మిక్స్ చేసి ఇస్తారా సార్? అవన్నీ మిక్స్ చేసి ఒక మెడిసిన్ లాగా ఇస్తాము. అవేంటంటే బాగా ఇంకా సివియారిటీ ఎక్కువ ఉండి అస్సలు అంటే ఇప్పుడు ఎరెక్షన్లో కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా నేను ఇందాక చెప్పినట్టు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడము, ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళలో కూడా వస్తుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ని పెంచడానికి కూడా నేను మీకు వాకింగ్ చేయమని చెప్పాను. సో ఈ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేసి, సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు, బేసిక్గా సర్క్యులేషన్ ప్రాబ్లం లేదా డయాబెటీస్ వాళ్ళలో ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళల్లో బేసిక్గా నీరసం అయిపోతారు షుగర్ ఎక్కువ ఉంటే. సో వాళ్ళల్లో కూడా బలాన్ని తెచ్చి పనిచేసేలాగా ఇవి చేస్తాయండి. ఇంకొకటి ఏంటంటే ఈ ఎరక్షన్లో కూడా టైప్స్ ఉంటాయి, అంటే కంప్లీట్, పార్షియల్ అని ఉంటాయి. అంటే మొత్తం ఎరక్షన్ లేకపోవడం ఒకటి, కొంచెం సేపు ఉండి వెంటనే ఆగిపోవడం అనేది ఒకటి. సో అది ఎంత మోతాదు, ఎంత శాతం, ఎంత ప్రాబ్లం ఉండే దాన్ని బట్టించి మేము ఏ మందు వాడాలి అనేది చేస్తాం అన్నమాట. ఓకే సార్. నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి చాలా చక్కటి, అంటే ఎరిక్షన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా దూలగొండ గింజలు అనేవి ఉంటాయి, వాటిని పాలలో నానబెట్టుకొని అది పొడిలాగా చేసుకుని అది రెగ్యులర్గా తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ బయటపడవచ్చు. ఇంకా సివిఆర్టీ ఎక్కువ ఉంటే కంపల్సరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ అవుతే ఒక మంచి మెడిసిన్ తీసుకొని ఆ ప్రాబ్లమ్స్ బయటపడచ్చు. చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ.